హలో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి మిల్ మేకర్ కాంబినేషన్లోన చుక్కకూర వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎంతమంది ఈ కర్రీ ట్రై చేస్తారా లేదో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మొదటగా మిల్ మేకర్ని తీసుకొని వాటర్లోనే బాయిల్ చేసుకుంటున్నాను. బాగా బాయిల్ అయిపోయి పొంగులా వచ్చాయి కదండి, బాగా బాయిల్ అయిపోయి బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. దీన్ని ఒక పక్కన పెట్టేశాను. ఇంకోవైపు చుక్కకూరని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ క్లీన్ చేసుకొని వాష్ చేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను, అది హీట్ ఎక్కుతుంది. అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను. ఆ తర్వాత దానికి సరిపడినంత కర్రీకి సరిపడినంత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి బాగా మగ్గినంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. బాగా మగ్గింది. ఉడికిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసానండి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఈ లోపల మీడియం సైజు 2 టమాటీలని తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు, అంటే సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించాను. ఉడికిన తర్వాత మిల్ మేకర్ని ఉడికించుకొని వాటర్ పిండేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయినంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత అది కొద్దిసేపు మూత పెట్టి ఉప్పు కారాలన్నీను ఆ మిల్ మేకర్కి పట్టినంత వరకు ఉంచుకున్న తర్వాత కట్ చేసి క్లీన్ చేసుకున్న చుక్కకూరను కూడా అందులోకి వేసేసి మూత పెట్టేశానండి. అది వేగంగా దగ్గరగా అయిపోతుంది. ఆకుకూర ఏదైనా కొంచెం వేగంగా కలిసిపోద్ది కదండి. అందుకనిసి చుక్కకూర వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు ఉంచుకున్నాను. బాగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన తర్వాత మరి కొంచెం వాటర్ అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక్క వెజిల్ ఇచ్చి కుక్కర్ లిడ్ పెట్టేశానండి. ఒక్క వెజిల్ వచ్చినంత వరకు చూస్తున్నాను. వెజిల్లు వచ్చేస్తున్నాయి. ఆ వెజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయిందండి. ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఈ విధంగా చుక్కకూర కొంచెం తోటకూరలాగా, పాలకూరలాగా చప్పగా కాదు, కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకని ఈ కాంబినేషన్లో ట్రై చేశాను. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.